చేయడం జరిగింది. ఎందుకంటే కోర్కల్ గ్రామంలో ప్రజాపాలన అని కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్తూ ఉంటే కమిషన్ల పాలన అవుతుంది. కోర్కల్ గ్రామంలో కమిషన్ల పాలన అంటే ఇందిరమ్మ ఇళ్ళ కోసం కాంగ్రెస్ నాయకుడు ఒకే వ్యక్తి ఏం చేస్తాడు, కార్యదర్శిని పట్టుకొని 20,000 ఇస్తేనే మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తాం, లేకపోతే రాదు అని భయభ్రాంతులకు గురి చేస్తూ ఇప్పటి వరకు 16 ఇండ్లు 50% పూర్తయిన ఇండ్లకే ఇండ్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఇది ఎక్కడి అన్యాయం అడిగితే వాళ్ళు బాగా బీదస్తులు, వాళ్ళ గుంట భూములే అంటారు. ఆ 15 ఇండ్ల వాళ్ళకి ఒక్కొక్కరికి 3 ఎకరాలు 4 ఎకరాల భూమి ఉంది. మేము అనేది ఏంటంటే ఇప్పటి ఒక్క గుంట భూమి లేకుండా ఇల్లు కట్టుకున్న దానికి ఒక గుంట భూమి ఉండి వ్యవసాయ భూమి లేని వాళ్ళకు ఇండ్లు కేటాయించాలని మేము కోరడం జరుగుతుంది. ఇది ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ఈ ప్రజాపాలన సాగిస్తూ కమిషన్ల పాలన బంద్ చేయాలని మేము కోరుచున్నాం. సార్ మేము పేదవాళ్ళం, మాకు ఇల్లు కావాలి. లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వడం లేదు, ఉన్న వాళ్ళకే ఇల్లు ఇస్తారు. మాకు పూట ఏం లేదు సార్, గుంట భూమి కూడా లేదు సార్, ఇంత వంట సుట ఇల్లు లేదు సార్. చీరలు పద్దలు కట్టుకొని మేము ఉంటాను, మాకు ఏం లేదు. కానీ లేని వాళ్ళని చూసి ఇల్లు ఇస్తలేరు, ఉన్న వాళ్ళని చూసే ఇల్లు ఇస్తారు. కానీ మేము బతుకుడా సచ్చుడా దాన్ని ఏంటన్నది మీరు దాన్ని నిర్ణయించి లేని వాళ్ళకి ఇల్లు అది మాది మేము ఇక్కడ నుంచి ఉంటాం. బతుకుడా బతుకుడా లంచాలు తీసుకొని ఇక్కడ వాళ్ళకి ఇస్తారు. కానీ మేము ఎక్కడి నుంచి డబ్బు తెచ్చిస్తాం, మా దగ్గర ఏమి లేదు. మాకు ఎటు చేసి వాళ్ళకి ఇల్లు కావాలి అంతే.